ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? దేవుని బిడ్డలారా, ఉదయం లేస్తున్నారా? 5 to 6 ఆరాధన, ఈవినింగ్ లైవ్ మిస్ చేసుకోకండి. అద్భుతంగా మరి డోన్ సభలు జరుగుతున్నాయి. ఇది 3వ రోజు అండి. సోమమంగళం ఎంతో పరిశుద్ధాత్మ దేవుడు ఘనంగా జరిగిస్తూ తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. మీ అందరూ డోన్ చుట్టుపక్కల ప్రాంతాలు, నంద్యాల దగ్గర డోన్ చుట్టుపక్కల ప్రాంతాల వారు మీటింగ్కి రండి. దూర దూర స్థలాల్లో ఉన్నవారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు చూడండి. అద్భుతంగా దేవుని కృప మనల్ని ఆవరించి నడిపిస్తున్నప్పుడు మనం ధైర్యం తెచ్చుకుందాం. దేవుడు నమ్మదగిన వాడు, ప్రేమ స్వరూపి, కనికర స్వరూపుడు. తల్లి మర్చిన, తండ్రి విడిచిన ఆయన మరువని దేవుడిని మనం కలుగున్నాం. కాబట్టి ఈరోజు రక్షణ లేని వారు, యేసు రక్షకుడు దేవుడు నీ పాపాల నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చి సర్వమానవాళి కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి అన్నీ ఇచ్చి వెళ్ళాడండి. మళ్ళీ రాబోతున్నాడు. యేసయ్య నమ్మితే ఏంటి? నిత్య జీవం, పరలోకం, పాపక్షమాపణ. ఈ లోకంలో కూడా ఆయన తోడుగా ఉంటాడు. తల్లి మర్చిపోయినా, తండ్రి విడిచిపోయినా అని ఊరికే నేను ఆ మాట అనడానికి కారణం, నీ జీవితంలో వారు మర్చిపోతారని కాదు. అలాంటి ఇన్సిడెంట్స్ వచ్చినా ఖచ్చితంగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన నిన్ను మర్చిపోడు, నీ పక్షంలో కృప చూపుతాడు. ఈరోజు వాగ్దానం చదువుకుందాం. మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను చదువుతున్నాను. 115వ కీర్తన 12వ వచనం. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును. ఆయన మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. ఎంత మంచి మాట అండి. నాకు తెలియకుండానే ఎంతో ధైర్యంగా ఈ మాట చదువుతున్నప్పుడు, మీకు చెప్తున్నప్పుడు చాలాసార్లు అయ్యా నన్ను మర్చిపోయావా, అయ్యా నాకు ఇట్లా అయింది, అయ్యో నా పరిస్థితి ఏంటి, అయ్యో నా జీవితం ఏంటి ఆలోచిస్తాం. నిన్ను మర్చిపోలేదు. విపరీతమైన పోరాటాల్లో, నిందల్లో, గాయాల్లో, అవమానాల్లో, రోగాల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో అన్నిట్లో ఉన్న మనుషులు నేను మర్చిపోతారు. నువ్వు చేసింది మర్చిపోతారు కదండి. మనం సరే ఎవరికి ఎంత హెల్ప్ చేసిన వాళ్ళు మర్చిపోతారు. మన ప్రేమను మర్చిపోతారు, మనతో మాట్లాడిన వాళ్ళ నిబంధనను మర్చిపోతారు. అది మనుషుల నైజం. బంధువులైన, స్నేహితులు, ఎంత నియర్ డియర్ వాళ్ళైనా దేవుడు మనల్ని మర్చిపోడు. అందుకే ఆయన మనల్ని మర్చిపోడు. నేను నిన్ను మర్చిపోలేదు, నేను నిన్ను ఆశీర్వదించదను. ఈరోజు వాగ్దానం వింటున్నారా? నేను నిన్ను మర్చిపోలేదు, నేను నిన్ను ఆశీర్వదించదను. ఎంత ధైర్యం అండి, ఎంత చక్కటి మాట. ఈరోజు మీ కుటుంబాల్లో అయ్యా ఎందుకయ్యా ఈ బాధ, మర్చిపోయావా అయ్యా, నా ప్రాజెక్ట్ పక్కకు పెట్టి లేదండి. మన దేవుడు అలాంటి వాడు కాదు. మన రక్షకుడు నమ్మదగిన వాడు. గొప్ప దేవుడిని కలుగున్నాం. ధైర్యం తెచ్చుకొని ప్రభువుని స్తుతించండి. ఉదయకాలం ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని కృతజ్ఞత చెల్లించండి. అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ డోన్ సభలో కూడా ఎన్నో జీవితాలు పట్టబడుతున్నాయి. మీరు ఈవినింగ్ 6 to 9 చక్కటి వర్తమానాలు వినడానికి రండి. లేకుండా దూర రాష్ట్రాల లైవ్ చూడండి. దేవుడిచ్చిన కృపా భాగ్యాన్ని మనం గట్టిగా పట్టుకుని ముందుకు సాగుదాం. దేవుడి వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగ వ్యాధులతో ఉన్న వారి స్వస్థత, ఇబ్బందులు ఉన్నవారి విడుదల, ఇరుకులో ఉన్న వారికి విడుదల, నిందల్లో, గాయాల్లో, అవమానాల్లో, కోర్టు కేసులు కొట్టివేయబడాలి. అన్యాయం, అక్రమం, వ్యతిరేకత వారి జీవితాలు తొలగిపోయి జాబ్ లేని వారికి జాబ్స్, గర్భఫలం లేని వారికి యేసయ్యా గర్భఫలం ఏయ్యా. నష్టంలో, కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులు నీ బిడ్డలు ఎవరెవరు హింసింపబడుతున్నారు వారందరికీ విడుదలని ప్రకటిస్తున్నాం. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డల్ని ఆశీర్వదించబడాలి. బర్త్డే బిడ్డల్ని వాగ్దాన ప్రకారం ఆశీర్వదించబడాలి. భారతదేశాన్ని రక్షించండి. ఇతర దేశాలు మా ప్రియులందరినీ ప్రొటెక్ట్ చేసి రక్షించి వారిని ఆశీర్వదించండి. కల్వరి మినిస్ట్రీ చుట్టూ కంచె ఉంచి మీరు ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా, నా తండ్రి, దైవజనులు బిడ్డల చుట్టూ నీ కంచె ఉంచి వారిని ఆశీర్వదించండి. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి. రోగ బాధలు ఉన్న వారికి స్వస్థత ప్రకటిస్తున్నాం. ఏ బంధకంలో ఉన్న విడుదల ప్రకటిస్తున్నాం. కష్ట నష్టముల నుంచి నీ బిడ్డలు లేవనెత్తి ఆత్మీయ ఆశీర్వాదం, ఆరోగ్య ఆశీర్వాదం, ఆర్థిక ఆశీర్వాదాన్ని ఇచ్చి మీరు తోడుగా ఉండమని, ఈ వాగ్దానం అందరి పట్ల నెరవేర్చమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా. వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ప్రభుని గట్టిగా పట్టుకొని నమ్మదగిన దేవుడిని కలుగున్నాం. మీరు ఏ విషయంలో దిగులు పడకండి, కృంగిపోకండి, అలసిపోకండి. ఈ వాగ్దానం, ఈ దినం దేవుని వాగ్దానం పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి అందరికీ షేర్ చేయండి. ప్రతి మార్నింగ్ 5 to 6 ఆరాధనలో పాలు పొందండి. ఈవినింగ్ ఇప్పుడు డోన్ మీటింగ్స్ అవుతున్నాయి కాబట్టి పాలు పొందండి. 3rd డే, రేపు 4th డే గొప్పగా దేవుడు కార్యం చేస్తున్నాడు. 9, 10, 11 ఈ నెల, మరి ఫిబ్రవరి 9, 10, 11 బెల్లంపల్లి సువార్త ఉజ్జీవ సభలు. ఎక్కడి నుంచైనా బెల్లంపల్లి రావడానికి మీకు ట్రైన్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. 3 దినాలు పాలు పొందండి. మంచి సువార్త ఉజ్జీవం, బలమైనటువంటి కార్యాలు. మనందరం కలిసి ప్రార్థన చేస్తాం. 3 దినాలు గొప్ప దీవెనలు పొందబోతున్నాం. కాబట్టి 9, 10, 11, 11వ తారీఖు ఉదయం బ్యాప్టిస్ట్ కార్యక్రమాలు కూడా ఉంటాయి. అనేక మంది బెల్లంపల్లికి వచ్చి రక్షణ విడుదల పొందుతున్నారు. దేవుడు మీ అందరిని నడిపించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.